విజయవాడలో నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇచ్చాపురం అంగన్వాడీలు ఆదివారం నాడు రైల్వే స్టేషన్కి వెళ్తుండగా ఇచ్చాపురం పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర వ్యాప్త అంగన్వాడీల నిరవధిక సమ్మెలో భాగంగా అంగన్వాడీలు చలో విజయవాడ నిరసన కార్యక్రమానికి ఉపక్రమించారు. ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్కి వెళుతుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎమ్యూనియాల్ రాజు ఆధ్వర్యంలో పోలీసులు చలో విజయవాడ కార్యక్రమాన్ని భగ్నం చేశారు. దీంతో అంగన్వాడీలు ఇచ్చాపురం బస్టాండ్ వద్ద బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కూడా పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంగన్వాడీలు రాస్తారోకో విరమించకపోవడంతో వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. స్ఫూర్తి న్యూస్, ఇచ్చాపురం. ప్రభుత్వాలు నేతలు మారుతున్నా తమ తలరాత మారటం లేదని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని ధర్మపురం, చీకటి బలరాంపురం, కమలైపుట్టుగ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 4 దశాబ్దాలుగా రహదారి సౌకర్యం లేక నరకయాతన అనుభవిస్తున్నామని అక్కడ ప్రజలు చెబుతున్నారు. ధర్మపురం, చీకటి బలరాంపురం వెళ్లాలంటే బలరాంపురం, కమలైపుట్టుగ మీదుగా రాజపురం వెళ్లాలన్నా కూడా నరకయాతనను అనుభవించవలసి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన నేతల హామీలు నీటి మూటలుగా మిగులుతున్నాయని వారు పేర్కొంటున్నారు. ఎన్నికల హామీలు తొంగలో తొక్కారని వారు ఆరోపిస్తున్నారు. ఎప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తమ గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించి తమకు మోక్షం కల్పించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. చిన్నబాబు, స్ఫూర్తి న్యూస్, ఇచ్చాపురం. ఇచ్చాపురం నియోజకవర్గం కవిటి మండలం, మాది రాజపురం పంచాయతీ, కమలైపూడి గ్రామం. ఈ రోడ్డు కోసం ఏం చెప్తారు సార్ మీరు? నేను చెప్పేది ఏంటంటే, నేను ఆర్ఎంపీ డాక్టర్ని, శ్రీ హాస్పిటల్ అని తెలుసు. ఒక ప్రెగ్నెంట్ వెళ్ళాలంటే రోడ్డు అసలు సత్యనాశనం అండి. ఎందుకంటే దీనికోసము ఎవరు పట్టించుకోవడం లేదు. అవసరం వచ్చేటప్పుడు ప్రతి వాడు వస్తాడు రోడ్ల కోసం. దానికోసం ఏంటంటే మాకు దయచేసి మా రోడ్డు క్లియర్ చేయండి, నీట్గా ఉండాలనుకుని నేను ఎప్పుడు కోరుకుంటాను. అది నా ఉండే ఉద్దేశం. నేను చెప్తున్నాను, ఓట్లు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు వస్తారు కానీ మాకు పట్టించుకోవడం లేదు. అయితే స్కూల్ పిల్లలు వెళ్ళడానికి ఎలా ఇక్కడ మనకి చీకటి బలరాంపురం, ధర్మపురము, కమలైపుట్టుగా ఏరియా మొత్తం నుంచి వెళ్తున్నారు. పిల్లలు సైకిల్ మీద వెళ్తున్నారంటే బైకులు వెళ్తుంటాయి. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. రోడ్డు బాగలేదు. ఏ పాప ఎక్కడ పడిపోతుంది, ఏ బాబు ఎక్కడ పడిపోతుంది, ఎవరికి రెస్పాన్స్ లేదు. నేను చెప్పేది అదే. ఎందుకంటే మా రోడ్డు మీరు క్లియర్ ఇచ్చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఈ రోడ్డు అంటే ఇది చాలా రోజుల నుంచి ఈ రోడ్డు చాలా ట్రబుల్గా ఉంది. కమలైపుట్టుగా వెళ్ళాలన్నా, బలరాంపురం వెళ్ళాలన్నా, ధర్మపురం వెళ్ళాలన్నా వయా కమలైపుట్టుగా ఈ రోడ్డు అధ్వానం పట్టి వేరే దోవలో వెళ్ళడం ఇదంతాను. ఆ ఊర్లో కూడాను చాలామంది ఎడ్యుకేటర్స్ ఉన్నారు. ఆర్మీ వాళ్ళు ఇంచుమించు 80 మెంబర్స్ ఆర్మీ వాళ్ళు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. రెడ్డి గ్రూప్ ఆఫ్ మీటింగ్స్కి వాటికి అన్నిటికీ మా వాళ్ళు వెళ్తుంటారు. ఏ కారణం చేత ఆగిందో నాకంటూ తెలీదు. కానీ అది కొంచెం తక్షణంగా ఈ రోడ్డు వేయాలని
మేము కోరుకుంటున్నాం ప్రభుత్వానికి. Please like, share, subscribe our channel.